పాలక ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాధిక అన్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతుందని, జీరో నమోదు పాఠశాలలు ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకి చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటూ ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు రాధిక మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది మే 5వ తేదీన తాలూకా కేంద్రాల వద్ద ధర్నాలు నిరసనలు చేపట్టమన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నామని, మే 14వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా జరుగుతుందని అన్నారు. ఈ ధర్నాకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివస్తారని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలని, అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని, 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని అన్నారు. ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న అమౌంట్ డిఎల్ను తక్షణమే ప్రకటించాలని, 11వ పిఆర్సీ బకాయిలతో పాటుగా ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేయక తప్పదని చెప్పారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శాఖ ఇక్కడ ధర్నా చౌక్లో విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, పాఠశాలల రీస్ట్రక్చరింగ్లో జరుగుతున్నటువంటి మార్పులపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యోద్దేశం ఏంటంటే, 1 నుంచి ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతుల వరకు మాత్రమే. కానీ ఫౌండేషన్ పాఠశాలలు గాను, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గాను, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను వేరువేరు రకాలుగా ఒకే ప్రాథమిక పాఠశాలను విభజించి అందులో ఉన్నటువంటి టీచర్ పీపుల్ రేషియోని, క్యాడర్ స్ట్రెంగ్త్ని కూడా వేరువేరుగా ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఖండించింది. అదేవిధంగా హై స్కూల్ అంటే 6 నుంచి 10 తరగతులు మాత్రమే. ఇంతకుముందు జీవో 117ని రద్దు చేస్తున్నామని చెప్పి 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకెళ్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసినటువంటి 117 జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ఈ రోజున మళ్ళీ తిరిగి 1వ తరగతి నుంచి హై స్కూల్లో పెడుతుంది. 1 నుంచి 10 వరకు హై స్కూల్ని, కొన్ని హై స్కూల్ని ఆ విధంగా తీసుకొస్తుంది. ఈ విధానాలన్నీ ఇలా ఉండకూడదని, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పి వివిధ రకాలైన పాఠశాలను వేరువేరుగా నెలకొల్పడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాన్ని కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీని ఖచ్చితంగా రాగానే పిఆర్సీ కమిషన్ని మేము ప్రకటిస్తామని చెప్పారు. పిఆర్సీ కమిషన్ ప్రకటించి ఐఆర్ని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిఏ బకాయిలు ఉంచమని చెప్పారు. ఆ విధంగా ఆ దిశలో ఎటువంటి ప్రయత్నము ఈ రోజున ప్రభుత్వం చేయట్లేదు. అవన్నీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఎందుకంటే అమ్మక వందనం ఇచ్చినప్పుడు రేపొద్దున జూన్ నెలలో ఇస్తామంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఉన్నటువంటి పిల్లలు, పేద విద్యార్థులు, వాళ్ళకి ఈ విధమైనటువంటి దానివల్ల ప్రైవేట్ వైపుకు మొగ్గు చూపుతారు. ప్రభుత్వ పాఠశాలలో నిలబడటం కష్టసాధ్యం అవుతుంది కాబట్టి నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వినర్చింది.